హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సారమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము ఆత్మాయనము అన్న బుక్ను చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో ఆస్ట్రల్ ప్రపంచము అన్న పాయింట్ గురించి చదువుకుందాం ఈరోజు. మరి ఇప్పటి వరకు మనం ఏంటి చదువుకున్నాము, ఏంటి అయింది అంటే, మరి మనం సూక్ష్మ శరీరము, మన శరీరము పడుకునేటప్పుడు రాత్రిపూట్ల శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చి 2 నిమిషాల్లోని ఈ ప్రపంచమంతా చుట్టి తిరిగి వస్తుంది. అది ఆత్మజ్ఞానము తెలిసిన వ్యక్తికే ఆ విధంగా వెళ్ళగలుగుతుంది ఆత్మ. అదే ఆత్మజ్ఞానం లేని మనిషి అయితే ఆ శరీరంలోంచి బయటకు వచ్చి నైట్ టైము అక్కడే ఉంటుందట. ఎప్పుడైతే మనకు తెలివి వస్తుందో మళ్ళీ వెంటనే ఆ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలాగే మూఢనమ్మకాలన్నీ కూడా మన అక్కడ స్వర్గము, నరకము అటువంటి ఏమీ ఉన్నాయి అని మనం అనుకుంటాం కదా, అటువంటిది ఏమీ అక్కడే ఉండవు, అలాంటివి ఉండవు. అవన్నీ మన మైండ్లోంచి తీసి పారేయాలి. అక్కడ ఎవరు శిక్షించడం అన్నది ఏమీ ఉండదు. భూలోకంలో ఎలా అయితే మనం ఉంటామో అదేవిధంగా పైలోకాల్లో కూడా మనం ఉంటూ ఉంటాము. మరి ఇక్కడ మనం ఏ ఆలోచన మధ్య బ్రతుకుతామో మరి అటువంటి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ పై లోకాల్లో కూడా ఆ విధంగానే ఉంటాము. అలాగే మనలోని ఎన్నో టాలెంట్లు, సంగీతము, సాహిత్యము, మరి ఇవన్నీ కూడా మనం కిందన నేర్చుకున్నవి అన్నీ కూడా పై లోకాల్లో ఆ విధంగా కూడా మనం ఒక ఆలోచన రూపంతో నేర్చుకోవచ్చు. అప్పుడు అక్కడ ఆ లోకంలో కూడా మనం ఆనందంగా బ్రతకవచ్చు. ఎప్పుడైతే ఈ ఈ లోకంలో తెలివిగల జీవితం ద్వారా మనల్ని మనము ఎప్పుడైతే ఈ విద్యలన్నీ నేర్చుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని పైలోకాల్లో కొత్తగా మరణించిన వాళ్ళకి అక్కడ శిక్షణ ఇస్తూ ఉంటా ఆత్మజ్ఞానం తెలిసిన వ్యక్తులకే అది సాధ్యమవుతుంది. అంటే కొత్తగా చనిపోయి వచ్చిన వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం తెలిసిన వ్యక్తి అక్కడున్న పరిస్థితులకి కొద్దిగా నేర్పిస్తూ ఉంటారట. అలా ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళకే అది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఈ సంగీతము, సాహిత్యము, అలాగే ధ్యానము, ఈ స్వాధ్యాయము ఈ భూమి మీద మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో పైలోకాల్లో వాటి వల్ల అక్కడ ఆనందంగా మనం ఇక్కడ ఎలా అయితే హ్యాపీగా ఉంటామో ఆ పైలోకాల్లో కూడా అలాగే జీవించవచ్చు అన్నది మనం ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రల్ ప్రపంచము, మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చెప్తాను విను అని భారతీయ నేస్తము చెప్తున్నాడనమాట. అదేంటి అంటే, రోమ్లోని ఉన్నత చర్చి టూకీగా చెప్పేది ఏంటంటే, పరమ దుర్మార్గులు చనిపోయాక శాశ్వత నరకంలో ఉంటారని, మరి చనిపోయిన వెంటనే మరి కొంతమంది మహనీయులైతే చనిపోయిన వెంటనే స్వర్గానికి వెళ్తారని, మరీ మంచివాడు మరీ చెడ్డవాడైతే సాధారణ మానవుడైతే పర్గేటరీ అనబడే మధ్యస్థితిలో కొద్ది కాలము ఎక్కువ కాలము ఉండిపోవలసి వస్తుందని, అక్కడ ఆ వ్యక్తిలోని లోపాలు తొలగించబడతాయని ఇదివరకే నీకు చెప్పాను కదా. మరి అక్కడ స్వర్గము లేదు, నరకము లేదు, అలాంటి దానికి అక్కడ అవకాశమే ఉండదు. మరి అయితే నరక భయముతో ఆస్ట్రల్ భూమిలోకి అడుగుపెట్టిన వాళ్ళకు మరి వాళ్ళకి కొద్దిగా అక్కడ పైలోకాల్లో ఇబ్బందిగానే ఉంటుందట. మరి ఇందాక గొప్ప మహనీయులు చనిపోయారు అనుకుందాం, అక్కడ స్వర్గ ప్రపంచం అనే పరిస్థితి ఉంది. చాలా కొద్ది మంది గొప్ప మహనీయులు మధ్యస్థ ప్రపంచం నుంచి త్వరితముగా దాటిపోయి హాస్టల్ ప్రపంచము నేరుగా మనోమయ ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తమ పరిణితిని కొనసాగిస్తారు. ఇక్కడ మనుషుల్లో స్వర్గానికి వెళ్ళటము, నరకానికి వెళ్ళటం అన్నది అక్కడ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ 2 పరిస్థితుల మధ్య ఏంటంటే అక్కడ నేర్చుకోవటము పర్గేటరీ. ఆ పర్గేటరీలోనే ఈవేళ నీకు చెప్తాను పర్గేటరీ అంటే ఏంటి అని ఆ భారతీయ నేస్తం అంటే పరమాత్మ ఇతనికి చెప్తున్నాడనమాట. అతను తమ్ముడు మరణిస్తాడు కదా, తమ్ముడు మరణించిన అతనికి ఆ లోపల ఆ పరమాత్మ ఎప్పుడైతే ఇతను బాధపడుతున్నాడో అతను వచ్చి మొత్తం చెప్తున్నాడు కదా. అతను చెప్తున్నాడు, ఈరోజు పర్గేటరీ అంటే ఏంటి చెప్తానంటే, అక్కడ బాధాకరమైన పద్ధతి నిప్పుల్లో వేసి కాలుస్తారు. మరి అప్పుడు ఎందుకంటే మహాపాపం చేసిన వాళ్ళని నిప్పుల్లోని కాల్చటంతో పోలుస్తారు, కానీ మనిషిలోని లోపాలు తొలగించబడతాయి. ఈ సిద్ధాంతంలో చాలా నిజం ఉంది. అయితే ఈ స్థితి దేనికోసం ఉంది అంటే అక్కడ పాఠాలు నేర్చుకోవాల్సిన దశ.
మరి ఈ గొప్పతనాన్నంతా తీసి అవతల పారేస్తూ ఆహ్, డబ్బు ఖర్చు పెడితే మనిషి ఈ పరిస్థితిని దాటిపోగలుగుతాడు. ఇప్పుడు భూలోకంలో మనం ఏదైనా ఒక జాబ్ సంపాదించుకోవాలి, లేదంటే ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళాలి అంటే మనం డబ్బు ఖర్చు పెడితే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఆ పైలోకాల్లో అటువంటి వ్యవహారాలు ఏమీ ఉండవు. ఎందుకంటే నువ్వు ఎన్ని వేల పౌండ్లు ఖర్చు చేసినా మనిషి చనిపోయాక ఏదైతే జరగవలసి ఉంటుందో దానిలో పిసరంత తేడా కూడా ఉండదు. బ్రతికుండగా ఈ భూమి మీద చట్టాలను తప్పించుకోవడానికి మనిషికి డబ్బు ఉపయోగపడుతుందేమో కానీ ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయాక మాత్రము డబ్బుకి ఎటువంటి విలువ ఉండదు. ఈ డబ్బు అని ఏదైనా ఈ క్రిందనే పైలోకాల్లో వాటికేమీ కూడా విలువ ఉండదట. మరి అతని పేరు చెప్పి అతనికి ఏదో మేలు చేసి మనం చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి ఏదో గిఫ్ట్లు ఇవ్వడమో, లేకపోతే ఏదో చేస్తూ ఉంటాం కదా కర్మకాండలన్నీ కూడా. మరి అదంతా కూడా శుద్ధ దండగా. మరి డబ్బు ప్రకృతి ధర్మాన్ని కూడా మార్చగలదు. ఈ డబ్బులిచ్చి భూమి ఆకర్షణ మార్చలేవు. క్యాండిల్ వెలిగించి ప్రార్థనలు చేసి మొక్కులు మొక్కి ఇలాంటి లంచాలతో దైవ న్యాయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మరి పరమాత్మ అన్నది ఒక్కటే. అందుకే పత్రిసారు అవి అటువంటి కర్మకాండలు ఏమీ చేయకుండా హాయిగా ధ్యానం చేయండి వాళ్ళ పేరుని. అప్పుడు వాళ్ళు ఆ పై తలములోకి వెళ్తూ ఉంటారు. ఆ ఆత్మ జ్ఞానం అన్నది తీసుకొని అని చెప్తూ ఉంటారు. మరి పర్గేటరీ అని దేన్నైనా పిలుస్తామో దేన్నైతే మరి ఆ పేరు దానికి బాగానే సరిపోతుంది. హాస్టల్ ప్రపంచంలోని మరి ఈ పర్గేటరీ ఒకానొక చైతన్య స్థితి. ఇక్కడ శుద్ధి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది పర్గేటరీ అంటే. అక్కడ ఏంటంటే మనిషి చనిపోగానే వెళ్ళే భూమిక పేరు పర్గేటరీ. మరి ఈ భూమికలో మనిషి కళ్ళకు గుడ్డి పొరలు కమ్మేలా చేసిన తక్కువ రకం కోరికలు ఏవైతే ఉంటాయో అది చనిపోయిన తర్వాత ఆ తక్కువ రకం కోరికలు మనిషికి కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అక్కడ శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ పొరలు తొలగించబడతాయన్నమాట. మరి ఆ తక్కువ రకం కోరిక వల్లనే కదా మనిషి వాటికి బానిసైపోతున్నాడు. మరి అప్పుడు ఆ బానిసైపోయి తప్పుడు పనులు చేసి తక్కువ ఉన్నత స్థాయి భూముల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మరి అలా వెళ్ళాలంటే కొన్ని ప్రదేశాలు ఉంటే అతను మరి అక్కడ శుద్ధి జరగాలంటే ఆ ప్రాసెస్ జరగాలి కదా, అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి కదా. మరి ఆ ప్రదేశాల్లో కొన్ని యాతనలకు గురి అవుతుందట ఆత్మ. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అతను ఇతరులను ఎలా యాతన పెట్టాడో, ద్రోహము చేసి క్రూరత్వము చూపి ఆ యాతనతో కాలము గడిచేసరికి అంటే ఇక్కడ దాటుకుంటూ వెళ్ళాలంటే కిందని భూలోకంలో నువ్వు ఎలా అయితే మనుషుల్ని అన్యాయంగా దుఃఖపెట్టి బాధ పెడతావో పైన కూడా అలాగే ఉంటుందట. మరి అలా కొద్ది రోజులు గడిచేసరికి ఇక్కడ సహనము, న్యాయం అన్నది ఆ ఆత్మ నేర్చుకోగలిగి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటుందట. అప్పుడు పాఠాలు నేర్చుకుంటాడు. మరి ఇలా పాఠాలు నేర్చుకున్న ఈ భూమికల్లో కదిలిపోతాడు. తరువాత జన్మలోకి వెళ్ళేసరికి పాపము నుంచి విముక్తుడవుతూ ఉంటాడు. అయితే తిరిగి అటువంటి పాపాలకే ఒడిగట్టే బుద్ధి అతనిలో అలాగే ఉండొచ్చు. కానీ ఆ జన్మలో అతను చేసే ప్రతి పాపపు పని తన స్వేచ్ఛా సంకల్పంతోనే చేసింది అవుతుంది. ఎందుకంటే చేసిన పాపాలను చాలా తీవ్రంగా అనుభవించి పూర్తిగా పాఠం నేర్చుకుని ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించినా తాను మాత్రం సహనముతో ఉంటూ ఇతరులకు మంచి చెయ్యాలన్న పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకునే వరకు ఆ ఆత్మ బ్రతికుండగా పాపాలు చేస్తూ చనిపోయాక ఆ బాధలను అనుభవిస్తూనే ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవడం అంటే అక్కడ అర్థమవుతుంది కదా, పైకి వెళ్ళిన తర్వాత ఇదంతా నేను డిజైన్ చేసుకున్నదే కాబట్టి ఇక్కడ నేను ఆ శిక్ష అనుభవించక తప్పదు అన్న పాఠము నేర్చుకుంటుంది కదా. మరి ప్రకృతి ధర్మాలు అనేవి లేకపోతే మనము చాలా అరాచక పరిస్థితుల్లో పడిపోతాం. మరి దేని మీద పడడానికి కూడా లేకుండా పోతుంది. మరి అయితే ప్రకృతి ధర్మాలు అనేవి నిజంగానే అవి దైవ సంకల్పం వెలుబుచ్చిన ధర్మాలు. మరి పర్గేటరీలో ఏం జరుగుతుందంటే మరి ఉదాహరణకు అందరికీ తేలికగా అర్థమవ్వడానికి ఒక విపరీతంగా తాగుడుకు బానిస అయిన వ్యక్తి తీసుకుంటే మరి తాగుడు వల్ల నష్టాలేటో అందరికీ తెలుసు. మరి తాగుడు వల్ల తన జీవితము నాశనం అవుతుందని, మరి భార్య పిల్లలు పస్తులుంటారని,
ఎన్నో నేరాలకు కూడా పాల్పడుతూ ఇదంతా కేవలం ఆ తాగుడు వలన ఆనందాన్ని పొందాలన్న తాపత్రయం కోసము ఇటువంటి వాళ్ళు ఎంతమంది గురించి అందరికీ తెలుసు. కానీ మనిషి తాగేది కేవలము దాహం తీర్చుకోవడానికే అయితే చనిపోయిన తర్వాత త్రాగకూడదు కదా! ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో ఆకలి దప్పులుండవు. మనిషి తాగేది దాహము తీర్చుకోవడానికి కాదు. ఏదో ఒక ఫలానా ఆనందానుభూతిని పొందాలన్న వెర్రితో అతను బ్రతికుండగా దేనికైనా తెగించేలా చేసిన ఆ వెర్రి చనిపోయాక మరింత బలం పుంజుకుంటుంది. అంటే తాగుతూ ఉంటే ఏదో ఒక రకమైన ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. మరి ఇప్పుడు శరీరం లేదు కాబట్టి ఆ ఆనందాన్ని మనకి ఆ పై లోకాల్లో ఆలోచన ద్వారా తాగినా అక్కడ ఆ తృప్తి అన్నది ఉండదు శరీరం లేకపోవటం వల్ల. మరి ఆ ఆనందము అన్నది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు. భౌతిక పరంగా కూడా అది కామవాహకానికి చెందినది. ఆ కామవాహక కార్యకలాపాల్లో ఇది ఒకటి. మరి ఆస్ట్రల్ భూమికకు ఉన్న మరికొన్ని పేర్లు ఏమిటంటే కామ భూమిక, ఉద్విగ్న భూమిక. ఈ భూమికలో కోరికలు, ఉద్విగ్నలు కొంచెము కూడా పలచబడకుండా నికార్సుగా ఉంటాయి. ఆ కోరికలు ఇక్కడ పూర్తి బలము పుంజుకొని ఆ మనిషిని పీకుతూ ఉంటాయి, నిలవనివ్వవు. ఆ మనిషి భౌతిక శరీరంలో ఉండగా ఆ కోరికని కేవలం 100వ వంతు మాత్రమే ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అది ఎంతెంత ఒత్తిడింటే అన్నట్లు విశ్వరూపం ధరించి తన పూర్తి బలాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ కింద ఉన్నప్పుడు తాగుతూ ఉంటే ఒక రకమైన ఆనందాన్ని పొందుతాడు. అది శరీరానికి మాత్రమే. మరి పై లోకాలకు వెళ్ళిన తర్వాత అదే ఆలోచనతో ఉంటాడు కాబట్టి అక్కడ శరీరం ఉండదు. ఒక అనుభూతి అన్నది ఉండదనమాట. అదే దాన్ని అలా ఎవరైతే అక్కడ అనుభూతి చెందలేకపోతారో అదే యాతన. అదే నరకము అని ఇక్కడ చెప్తున్నారనమాట. కానీ ఆ మనిషి శిక్షకు గురి అవుతున్నాడని కూడా మనం చెప్పలేము. ఆ జరిగిందల్లా దేనికంటే అది కారణము, పరిణామం అనే ధర్మం ఇక్కడ అమల్లోకి వస్తుంది. విత్తిన విత్తనము ఫలితాన్ని తాను ఎప్పుడు పొందుతున్నాడు. అయితే అతన్ని ఎవరూ శిక్షించటం లేదు. తనలో ఒక కోరికను నింపుకున్నాడు. ఆ తాగుడు అలవాటు ఉండటం వల్లే కదా! పైకెళ్ళిన తర్వాత కూడా ఆ తాగుడు మైకంలోనే ఉన్నాడు గానీ అక్కడ అనుభూతి చెందలేకపోవడం వల్ల అది అతనికి ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ. మరి ఆ బాధను అనుభవించే కాలం అతనికి ఎంతకు తరగనట్లు అనిపిస్తది. ఎందుకంటే అనుభూతి ఉండదు కాబట్టి. మరి చిరకాలము అనుభవిస్తున్నట్లే ఉంటాది. నిజానికి అతను అనుభవించేది కొద్ది రోజుల పాటు మాత్రమే. కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు ఊహల్లో తన కోరికను చాలా పరిమితంగా మాత్రమే తీర్చుకోగలుగుతాడు. తాగుడును అనే ఆలోచన రూపం ఏర్పాటు చేసుకుని తాగుతున్నట్లు ఊహించుకుంటాడు. ఆ ద్రవము రుచిని కూడా ఊహించుకోగలుగుతాడు. కానీ ఆ తాగినందువల్ల భూలోకంలో తాను ఎలాంటి ఇంద్రియ ఆనందాన్ని పొందేవాడో అలాంటి ఆనందము ఫలితము మాత్రము ఇక్కడ రాదు. ఎందుకంటే ఇంద్రియానందానికి తాను అతి సమీపముగా పోగలిగినదల్లా ఎలా అంటే తాగుబోతులు తాగుతున్న ప్రదేశాలకు వెళ్ళి ఆల్కహాల్‌ను పొగలను ఆస్వాదిస్తూ దానివల్ల బహుకొద్ది తృప్తిని మాత్రమే పొందుతారు. అంటే ఇక్కడ తాగుతున్న ప్రదేశాలకు వెళ్ళి ఆల్కహాలు పొగలను ఆస్వాదిస్తూ దానివల్ల కొద్దిపాటి తృప్తిని పొందుతాడు. శరీరం ఉండదు కాబట్టి ఎక్కువ పొందలేడు. అయితే భౌతిక శరీరం లేని ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత ఈ విధంగా పొందగలుగుతాడు పైలోకంలో. మరి ఆ తృప్తి తీరకపోవడం వల్ల అది అతనికి నరకము అని అనిపిస్తుంది. కాబట్టి తన అనుభవాలను చెప్పదలుచుకుంటే తీసుకెళ్ళి నరకంలో పడేశారు అనే చెప్తారు. మరి ఆ పరిస్థితి చాలాసేపు ఉన్నట్లు ఉంటుంది కానీ బాధాకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అతనికి శాశ్వత నరకంగా అది తోస్తుంది. వచ్చిన బాధల్లా ఏంటంటే మరి ఇటువంటి వాళ్ళకి ఎవరూ అక్కడ సహాయం చేయలేరు. ఇటువంటి అనుభవం అతనికి రాకుండా చేయటము అది ఎవరి వల్ల కాదు. ఇతరులు చేయగలిగిందల్లా ఏంటి అంటే జరుగుతున్న దాన్ని అందుకు కారణాన్ని అతనికి జాగ్రత్తగా అర్థమయ్యేలా వివరించటమే. ఆ బాధ నుంచి బయటపడాలంటే అతను చేయవలసింది ఏంటి అంటే ఆ కోరికను వదిలించుకోవటమని,
అలా వదిలించుకోనంత వరకు ఆ బాధ కొనసాగుతూనే ఉంటుందని అతనికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మంచిది కాదు. దీనివల్ల నీకు ఇబ్బంది తప్ప లాభమేమీ లేదు ఇక్కడ అని ఇప్పుడు కాకపోతే మరికొంత కాలమైనా అతను వాస్తవాన్ని అప్పుడు గ్రహిస్తాడు. దాంతో పర్గేటరీ అంటే అది యాతనా దశ అంతరిస్తుంది. అలాగే ఒక పిసినారి లోబి విషయానికొస్తే ఈ భూమి మీద ఉండగా బంగారాన్ని కూడబెడతాడు. రెండో కంటికి తెలియకుండా దాచేస్తాడు. బతికుండగా ఆ దాచిపెట్టిన నిధి దగ్గరికెళ్ళి ఆ బంగారు నాణేలను, ఆ నోట్ల కట్లను తడిమి చూసుకుంటే ఆ నాణేలు తన వేళ్ళ మధ్య నుంచి జారి కింద డబ్బులు గుట్ట మీద పడుతుంటే అతనికి కలిగే ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఒక పిసినారున్నాడు, చాలా డబ్బు సంపాదించాడు. మరి ఆటిలతో అనుభూతి చెందుతూ ఉంటాడు. మరి అతనికి కలిగే ఆనందం ఒకసారి చూస్తే మరి ఇదంతా నాదే. నాది తప్ప ఎవరు దాన్ని ముట్టుకోకూడదు అని అతను ఎంతో కా ఆనందంగా ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి చనిపోయి పైలోకాలకి వెళ్ళి మరి అక్కడి నుంచి పైనుంచి కిందకు చూస్తే తాను భూమి మీద ఉండగా దాచిపెట్టిన నిధిని ఎవరో అక్కడ అంటే ఇతను డబ్బు సంపాదించి ఎక్కడో పెట్టేసి అతను చనిపోయాడు. ఇప్పుడు ఆ నిధిని ఎవరో కనుక్కొని అదంతా కూడా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటే అతని ఆత్మ పడే క్షోభను గురించి ఒక్కసారి మనం ఆలోచించండి. మరి చచ్చిపోయాక కొంతకాలం పాటు ఆ నిధి దాచిన ప్రదేశంలో తచ్చాడినా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. అతను పైనుంచి చూసి అమ్మో నా డబ్బులు ఎవరో తీసేసుకుంటున్నారని ఆ ఆత్మ కిందకొచ్చి తన డబ్బులు దాచిన ప్లేస్ దగ్గరకు వచ్చి ఇటు అటు తిరిగినా అక్కడ ఏమీ చేయలేడు. ఎందుకంటే అక్కడ శరీరం లేదు. ఆత్మకి కనిపించదు ఆత్మ అన్నది. మరి ఆ నిధి వేటగాళ్ళను మరోవైపుకు మెల్లించి ఉండవచ్చు. మరి తన ప్రభావంతో దాని వాసనే వాళ్ళకి సోకకుండా చేయాలని అంటే ఆ డబ్బు వాళ్ళకి వెళ్ళకుండా చెయ్యాలని చాలా ప్రయత్నం చేస్తుందట ఆత్మ. కానీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు తాత్కాలికంగా తన స్థాయిలోనే ఉంటారని అంటే ప్రతి ఒక్కరూ కూడా పడుకునేటప్పుడు ఆ శరీరంలోంచి ఆత్మ పైకి వస్తుందని మరి కాబట్టి వాళ్ళకు ఆ సమయంలో తాను అంటే ఇతను ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి ఆ వాళ్ళు పడుకునేటప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పాలి అన్న విషయం అతనికి తెలీదు కాబట్టి చాలా సందర్భాల్లో వాళ్ళు ఇటువంటి సంభాషణలు మర్చిపోతారు. కాబట్టి అతని ప్రయత్నాలు ప్రభావం వాళ్ళ మీద ఉండదు. మరొకసారి గుర్తు చేసుకుందాం. కానీ అతన్ని ఎవరూ అక్కడ శిక్షించలేదు. కానీ అతను మితిమీరిన లోభత్వం వలన, అత్యాస వలన తనకు తానే అంటే డబ్బు కూడా ఉన్నా సరే అది ఎవరికి ఉపయోగం లేనప్పుడు ఆ పైలోకాలకెళ్ళి అక్కడ కూడా ఇదే యాతన పడుతూ ఉంటాడు. మరి ఆనందాన్ని పొందాలనుకుంటే మాత్రం పక్కా భౌతిక విషయాల నుంచి అతను దూరంగా తొలగవలసి ఉంటుంది. అందుకే ఈ భౌతికంగా కాదు నువ్వు అంతరంలోనికి వెళ్ళు, అంతరంలోనికి ప్రయాణం చెయ్యు అని చెప్తున్నారనమాట. మరి అలాగే విపరీతంగా అసూయ పరుడిది ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. నిజానికి అతనికి కావాల్సింది ఏంటి అంటే ఆ వ్యక్తి శరీరం. ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకుంటాడు కానీ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. నిజానికి అతనికి కావాల్సింది ఏంటి? ఆ వ్యక్తి యొక్క శరీరము, ఆత్మ తన చెప్పు చేతుల్లో ఉండాలి. మరి తనకు వ్యక్తిగత సంతృప్తిని కలిగించాలి. నిజంగా ఎవరినైనా ప్రేమించే వ్యక్తి కోరుకున్నది ఏంటి? అవతలి వ్యక్తిని అందరూ మెచ్చుకోవాలి. అందరి దృష్టి ఆ వ్యక్తిని ఆక్రమించాలని కోరుకోవాలి కానీ ఈ అసూయపరుడు ఇలా కోరుకోడు. బతికున్న కాలంలో అసూయతో ఉన్నాడు కాబట్టి చనిపోయాక కూడా అలా అసూయపరుడుగానే ఉంటాడు. తాను ప్రేమించాను అనుకుంటున్న దానిని ఇతరులు సమీపిస్తున్నారు. అంటే తాను ప్రేమించాడు, చనిపోయాడు. మరి ఆ అమ్మాయి అలా ఉండిపోదు కదా, ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఇతను మళ్ళీ వేరే వాళ్ళు ఇతరులు సమీపిస్తున్నారు నాకు కావలసిన మనిషిని అని ఇక్కడ వేగిపోతూ అటువంటి వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళ మీద తన ప్రభావాన్ని చూపాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అది కుదరకపోవడం వల్ల భంగపడుతూ అనవసరంగా హింసను అనుభవిస్తాడు. మరి అసూయ పరులైనందుకు వాళ్ళను అక్కడ ఎవరూ శిక్షించలేదు. కానీ వాళ్ళ తెలివి తక్కువతనానికి ఆ ఫలితాలని అక్కడ అనుభవిస్తారు. మరి కర్మ సిద్ధాంతము లేదా కారణ పరిణామ సిద్ధాంతం అక్కడ పనిచేస్తుంది. అది ఎవ్వరికీ లొంగనిది.
ఎవరైనా వాళ్ళకు సహాయం చేయదలుచుకుంటే ఏకైక మార్గం ఏమిటి అంటే వాళ్ళకి సలహా ఇవ్వాలి. నువ్వు వాళ్ళెంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియపరచాలి. తమ ప్రేమ నుంచి స్వార్థాన్ని తొలగించటం ద్వారా ఏ ఇతర ఆత్మను శరీరాన్ని మనం స్వంతం అనుకోవడానికి వీల్లేదని గ్రహించాలని, తద్వారా మాత్రమే శాంతి లభిస్తుంది నీకు. అంటే నీవు అలాంటి ఆలోచనలు నీ మైండ్‌లోంచి తీసి అని అతనికి చెప్పినప్పుడే అతనికి ఆ ఇబ్బంది నుంచి అతను బయటపడతాడు. మరి ఇక్కడ పర్గెటరీ మరి ఒక విషయం చెప్పేసి ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను అని చెప్తున్నాడనమాట. మరి ఒకతను మరి ఏం చెప్తున్నాడంటే, వేరే లోకాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చేసిన పనులు పూర్తి స్వరూపాన్ని, పూర్తి ఫలితాలని చూస్తాం మనం. అలా చూస్తూ వ్యధ చెంది ఇక వచ్చే జన్మలలో అలా ప్రవర్తించనని ఒట్టు పెట్టుకొని వాళ్ళు ఉండనే ఉండరు. మరి అలా అంటే ఇక్కడ భూమి మీద నేర్చుకుంటున్నాము. భూమి మీద ఒక ఆలోచనతో ఉంటున్నాము. ఒక అలవాటుతో ఉంటున్నాము. పైలోకాలకెళ్ళిన తర్వాత తెలుసుకుంటున్నా, ఆహా! ఇదంతా నేను తెచ్చుకున్నదే. నాకు నేనుగాని ఇదంతా క్రియేట్ చేసుకున్నాను. ఇక పైన అలా ఉండకూడదు అని అనుకుంటాము. ఆత్మ అలా అనుకుంటదట. మరి అలా జీవుల ఆలోచనలో మార్పులు తేవటమే పర్గేటరీ ఉద్దేశ్యము. ఒకసారి మన ఆలోచనలో మార్పు వచ్చాక ఆ పర్గేటరీలో మన అనుభవాలు పూర్తి అయిపోతాయి. మరి ఈ పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకోవటం వల్ల రాబోయే జన్మల అనంతరము మనము ఒక నిమ్న ఆస్ట్రల్ భూమికలను దాటిపోవడానికి ఎలాంటి ఆలస్యము ఉండదు. ఇంతకుముందు మరి అలాంటి అనుభవాల ఆటంకాలు అన్నమాట. మరి పాఠము అనే దానిని ఒక్కసారే నేర్చుకోవటం జరుగుతుంది. తద్వారా మన వ్యక్తిత్వంలో మార్పు వచ్చినట్లయితే భవిష్యత్తులో ఎక్కువ కష్టము తాత్కాలిక వ్యధ పడనక్కరలేదు. ఇక్కడ సగటు మనిషి అంతకన్నా తక్కువ స్థాయి మనిషి యొక్క హాస్టల్ అనుభవాలు ఆయా మనుషులు భూమి మీద గడిపిన జీవితాన్ని బట్టి ఉంటాయి. సగటు కన్నా హెచ్చు స్థాయిలో ఉన్న మనుషుల కంటే మేధావుల హాస్టల్ అనుభవాలు వారి జీవన విధానానికి అనుగుణంగా ఉంటాయి. అక్కడ వాళ్ళు తమకు ఇష్టమైన ఆసక్తిగల విషయాల్లో ప్రయోగాలు చేయటమే కాక అటువంటి అభిరుచి కలిగిన విద్యార్థులను తమ చుట్టూ చేర్చుకుంటారు కూడా. మరి ఇటువంటి గుంపులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ సైంటిస్టులు మరి ఎందరో ఉంటారు కదా, మనలోని ఆర్ట్ వేసుకోవటము, ఆ శాస్త్రవేత్తలు వాళ్ళకి అక్కడ అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పిల్లలకి అక్కడ ఏది కావాలంటే అందరికీ నేర్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చుట్టూ కూడా విద్యార్థుల గుంపులు, మరి గణిత శాస్త్రవేత్తలు తమ విద్యార్థుల గుంపులతో ఆ రెండు వర్గాల వాళ్ళకు ఈ భూలోకంలో కంటే హాస్టల్ ప్రపంచమే పని చేసుకోవడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందట. ఎందుకంటే అది 4 పరిధులు, అంటే 4 డైమెన్షనల్ ప్రపంచం. ప్రయోగాత్మకంగా అంటే ఇప్పుడు ఏదైనా సైన్స్ అంటే అంత ప్రయోగాలు చేయటమే కదా, అలా ఉంటుందన్నమాట అక్కడ ఆ లోకంలోని. మరి తన ప్రావీణ్యతను అనుసరించే శిష్య బృందము చిత్రకారుడికి, సంగీత విద్వాంసునికి ఉంటుంది. అని మనలో టాలెంటు ఇంకొకరికి నేర్పించాలంటే సంగీతమైన, బొమ్మలు వేయటమైనా, మరి అలా ప్రకృతిలోని, సముద్రంలోని, గాలిలోని, విశ్వగోళాలలోని సంగీతం వినే అవకాశం అతనికి ఉంటుంది. కనుక అతడు అక్కడ ఆనందంగా ఉంటాడు. మరి గ్రహగోళాల వంటి వలయాలలో తిరుగుతూ ఉంటే క్రమబద్ధమైన సంగీతము వినిపిస్తుంది. విశాలమైన విశ్వ సంబంధిత సంగీతము రంగులు ఉన్నాయి. అయితే ఎన్నో కార్యకలాపాలతో ఉండే మానవ జీవితాన్ని నేల మీద పాకి చీమ ఎలా అయితే అర్థం చేసుకోలేదో, అలాగే అంతరిక్ష జీవిత వైభవాన్ని మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాము. మరి మనం మానవ జీవితాన్ని మరి నేల మీద పాకే చీమకు తెలియదు కదా, అలాగే అంతరిక్షములో ఆ జీవిత వైభవాన్ని, ఆ పైలోకంలో ఉన్న వైభవాన్ని భూమి మీద ఉన్న మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాము. మరి ఒకానొక సంగీతకారుడు అక్కడ సంగీత దేవతలను కలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ దేవతలు సంగీతం కోసమే బ్రతుకుతారు. సంగీతము ద్వారానే తమ భావాలను వ్యక్తపరుస్తారు. మనకు మాట పలుకు ఎలాగో వాళ్ళకి సంగీతము అలా ఉంటుందట. మరి ఇంకా వాళ్ళు పనుల గురించి మరింతగా వింటారు. మరి ఆధ్యాత్మిక మనిషి విషయానికి వస్తే, మరి గాఢంగా ధ్యానము చేసిన వ్యక్తికి అనంతమైన బ్రహ్మానందం ఎదురవుతుంది. ఇక్కడ తన జీవిత కాలంలో నమ్మకము మీద
కారణబద్ధమైన తన శక్తుల మీద ఆధారపడి ఉన్నాడతను. భూలోకములో ఉండగా తాను అధ్యాయము చేసిన అనేక సిద్ధాంతాల్లోని వాస్తవాన్ని రుజువు చేసుకోగలుగుతాడు ఇక్కడ. ఆ వ్యక్తికి కలిగే ఆనందాన్ని, ప్రశాంతతను అక్కడ ఎవరూ ఊహించలేరు. ఒకవేళ ఊహించుకున్న అక్కడ చీకట్లో పెనుగులాడుతున్న అతనికి ఈ భూమికిలో వెలుగు కనిపిస్తుంది. అంటే ఒక ధ్యానము చేసిన వ్యక్తికి ఆ పైలోకాల్లో బ్రహ్మానందంగా ఉంటాడట. మరి బ్రతికొండగా దాత అయిన వాడికి ఒకే ఆలోచన, ఒకే లక్ష్యము. సాటివారికి సాయం చేయటము. అతనికి ఇప్పుడు ఇక్కడ మరింత అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన సేవలు అవసరమైన వారికి సేవలు అందిస్తూ, స్వాంతన కలిగిస్తూ, తన సమయాన్ని వెచ్చించడానికి స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే సేవ చేయటం, సేవయే మహాద్భాగ్యం అంటున్నారు కదా. భూలోకంలో ఎప్పుడైతే సేవ చేసే వ్యక్తి మరణిస్తే పైలోకాల్లో చాలా ఆనందంగా ఉంటాడు అతను కూడా. ఎందుకంటే కొత్తగా చనిపోయి వచ్చిన వారికి సాయం చెయ్యాలనే ప్రత్యేకమైన పనిని అతడు అక్కడ చేపడతాడు. ప్రతి క్షణం అతనికి అక్కడ పని ఉంటూనే ఉంటుంది. మరి యుద్ధ సమయాల్లో ఇక్కడ చాలామంది చనిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇలా సేవ చేసేవాళ్ళు అక్కడ నేర్పుతూ ఉంటారు. ఎందుకంటే అజ్ఞానులు చాలామంది చనిపోతారు. వాళ్ళకి సహాయకులు బహుకొద్ది మందే ఉంటారు. ఎవరైతే ఇటువంటి సహాయానికి పూనుకుంటారో, ఈ బంగారు అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ఎంతో మంచి కర్మను, పుణ్యాన్ని పొందుతారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు జ్ఞానాన్వేషణ చెయ్యి. దానివల్ల నీకు ఒక్కడికే కాదు, మరి మేలు జరిగేది ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దుఃఖములో ఉన్న నీ తమ్ముడికి కూడా నువ్వు సాయం చేయగలుగుతావు. ఆ జ్ఞానం ఆధారంగా ప్రతి మేధావిలాగా పరిణామక్రమంలో నీ పాత్రను చక్కగా పోషిస్తూ అజ్ఞానులకు సహాయంగా, మార్గదర్శకునిగా ఉండొచ్చు అని ఆ భారతీయ పరమాత్మ ఇతనికి చెప్తున్నాడు. తమ్ముడు చనిపోయాడు, అతను బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు ఈ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నీ తమ్ముడికి నువ్వు హెల్ప్ చెయ్యు, అందరికీ కూడా ఉపయోగపడతావు. మరి ఈవేళ హాస్టల్ ప్రపంచ వర్ణనలో ఒకానొక అత్యంత ఆనందకరమైన భాగానికి మనం వస్తున్నాము. ఇప్పుడు పిల్లల గురించి నేను చెప్తాను. మరి పిల్లలు కూడా ఒక ప్రపంచమే. పిల్లలు లేని కుటుంబంతో క్రిస్మస్ పండుగ అసలు జరుపుకున్నట్టే ఉండదు. మరి అక్కడ పిల్లల అల్లరి గొంతులు, ఆటపాటలు, అది పెద్ద పండగగా ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఆ పిల్లలు లేనప్పుడు ఆ పండగ చేసుకున్నట్టే ఉండదు. ఇల్లంతా బోసిపోతుంది. అలాగే ప్రపంచంలో ఆనందమే మృగమే అనిపిస్తుంది. ప్రపంచంలోకెల్లా అందమైనది ఆ పిల్లల నవ్వు. మరి గతంలో ప్రపంచాన్నే ఆరాధిస్తూ గడిపేసిన వాళ్ళు ఆ నవ్వులను చాలా మిస్ అయిపోయారు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ఆ పసిబిడ్డల కేరింతల ఉయ్యాలను కాస్త మారిపోయి ఎదిగిన మానవుల గంగాలం కనబడుతుంది. ఆ అమాయక ప్రపంచము పోయి సీరియస్ ప్రపంచము ఎదిగి ఉంటుంది. మానవ ప్రపంచంలో పసిబిడ్డలే నిజమైన ప్రకృతి జీవులు, సహజ జీవులు. ఆనందించడం అంటే తెలిసిన ఏకైక జీవులట చిన్నపిల్లలు. వాళ్ళే ప్రకృతి జీవులు, స్వచ్ఛమైన జీవులు. మరి ఆనందించడం అంటే వాళ్ళని చూసే మనం ఎంతో హ్యాపీగా, ఆనందంగా ఉండాలట. మరి దీనికి వివరణ ఏంటంటే, స్వర్గ ప్రపంచపు నిజమైన ఆనందాల నుంచి ఇప్పుడే కొత్తగా వచ్చారు భూమి మీదకి చిన్నపిల్లలు. మరి అక్కడ జీవితము, అక్కడ ఆనందం ఇంకా వాళ్ళకు ఉంది. అక్కడిది ప్రకృతి సామ్రాజ్యము, దేవకన్యల రాజ్యము. మనలాంటి ఐహిక జీవులు కనీ విని ఎరుగని అందాల రాజ్యము. మనం ఇక్కడ పెరిగి పెద్దయ్యాక ఇక్కడ సాంప్రదాయపు రంగులు పులుముకుంటాము. ఇక్కడ జన్మ తీసుకుంటాము. పెద్ద అయిన తర్వాత మనది ఈ కులము, ఆ కులము అని అలా మాట్లాడుకుంటాము. గౌరవ మర్యాదల గురించి మాట్లాడుకుంటాము. ఇవన్నీ ఒక రంగుల కింద మనం మైండ్లో పెట్టేసుకుంటాము. మరి దీనికి సమానమైన పరిస్థితి జంతు రాజ్యంలో చూడవచ్చు. ఎందుకంటే సింహం పిల్లలు కూడా పసితనంలో సంతోషంగా ఉంటాయి. పుట్టిన కొత్తల్లో వాటికి భయమే ఉండదు. అవి అప్పుడే ఆస్ట్రల్ ప్రపంచం నుంచి వచ్చి ఉంటాయి కదా. మరి ఆస్ట్రల్ ప్రపంచంలో భయం అనేది ఉండదు కదా పైలోకాల్లో. మరి కొన్ని నెలల తర్వాత, ఒక ఏడాది తర్వాతైనా కావచ్చు, అవి ఏ సామూహిక ఆత్మకు చెందినవో ఆత్మ నుంచి జ్ఞానాన్ని పొందుతూ వాటిలో మానవ జాతి పట్ల భయము, విరోధము కలుగుతాయి. ఇక వాటిని మంచి పెంపుడు జంతువులుగా మనం నమ్మలేము. ఇప్పుడు మనిషి ఎలా అయితే ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన
ఒక దివ్యాత్మగా ఉంటుందో జంతువు కూడా అలాగే ఉంటుంది. అది పెరిగి పెరిగి పెద్దయిన తర్వాత మనిషి అంటే దానికి ఒక భయము, మరి ఆ మానవ జాతి పట్ల విరోధము వాటికి కలుగుతూ ఉంటాయట. సాధారణంగా అన్నిటికంటే బాధాకరమైన విషయము ఒక బిడ్డ బాల్యంలో ఏదో ఒక దశలో జీవితంలో తుంచివేయబడటము, అందులోనూ 3 ఏళ్ల వయసు వచ్చేసరికి అది ఆసక్తికరమైన దశ. ఒక బిడ్డ పసితనము దాటాడని చెప్పాలంటే ఆధారము ఆ బిడ్డ వయసు కాదు. బడిలో చేరగానే కొందరిలో పసితనం మాయమైపోతుంది. కొందరిలో టీనేజ్ వచ్చినా కూడా పసితనం వీడదు. కొంతమందికి స్కూల్లో ఉంటే పసితనం పోయి ఇంక అక్కడ అక్కడ టీచర్లు నేర్పినవన్నీ ఏంటి మో ఇవన్నీ నేర్పుతూ ఉంటారు కదా. కొంతమందికి పెద్దవాళ్ళైనా ఆ పసితనం పోదు. మరి ప్రాథమిక పరిణామ సిద్ధాంతాన్ని కొంచెమైనా గ్రహించని వారు పసిబిడ్డల మరణాలు అనవసరమని భావిస్తారు. వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే ఆ పసిబిడ్డ మరణం వల్ల తల్లిదండ్రులు ఎంత గర్భశోకం అనుభవించాలని, ప్రారంభమైన వెంటనే ముగిసిపోయే జీవితం వల్ల ఉపయోగం ఏమిటి అని. మరి పిల్లలు చనిపోయినప్పుడు మరి తల్లిదండ్రులుగా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కదా. దాని గురించి చెప్తున్నారనమాట. అంటే జన్మించిన వెంటనే మరి ఆ జీవితము మరణిస్తే గనక ఆ ఆత్మ మరి దానివల్ల ఉపయోగం ఏంటి? మరి ఆ పరిణామాన్ని మనం తీసుకుంటే అక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ఆ బిడ్డ కూడా ఒక ఆత్మేనని, తన కర్మానుసారము అనుభవం గడించడానికే ఆత్మ ఈ భౌతిక భూమి మీదకి వచ్చిందని, పసితనములోనే చనిపోయినట్లయితే దానికి అనుభవం ఏమీ రాదు. ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయాక ఈ విషయాన్ని త్వరగానే జీర్ణం చేసుకుంటుంది. త్వరగా చనిపోయిన ఆ బిడ్డ ఆత్మ వీలైనంత తొందరగా మరొక జన్మ కోసము వెనుతిరిగి వస్తుంది. అలా ఆ కాలంలో పెందలాడే చనిపోయినంత మాత్రాన ఆ ఆత్మ ఎటువంటి బాధకు గురి కాదు, ఏమీ పోగొట్టుకోదు. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన కొద్దిపాటి శ్రమను సగటు మానవుడు తీసుకోగలిగితే ఈ ప్రపంచం ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే చిన్నపిల్లలు చనిపోయారని మనం బాధపడతాం, కానీ అది ఆ ఆత్మ మళ్ళీ వెంటనే భూలోకానికి రావడానికి ప్రయత్నం చేస్తుందట. ఆ కొత్తగా జ్ఞానాన్ని తీసుకుని నేను ఇలాగే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ నేను వస్తాను. మరి ఎటువంటి బాధకు గురి పెట్టుకోకూడదు, ఏమీ పోగొట్టుకోదు, ఆ ఆత్మకేమీ పోదు. మరి ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి ఇక్కడ మనం పెద్దవాళ్ళమైనా ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పసిబిడ్డ ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళబోయే ముందు అక్కడ జ్ఞాన స్నానం చేయించాలట. ఈ క్రతువు వల్ల ఆ బిడ్డ పవిత్ర వర్గములో సభ్యుడవుతాడు. ఆ బిడ్డ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట ప్రకంపనలో ఉండి ఎటువంటి హాని కూడా రాకుండా ఉంటుందట ఆ జ్ఞాన స్నానము చేయించటం వల్ల. అది హాస్టల్ ప్రపంచము చేరినప్పుడు అక్కడ ఎలాంటి నిబంధనలు ఉండవు. అంటే పైలోకాల్లో అక్కడ అద్భుతమైన ఆనందకరమైన జీవితము చిన్నపిల్లలకు ఉంటుందట. పసితనములోనే చనిపోయిన ఆ బిడ్డల ఆలనా పాలన చూసుకోవడానికి అక్కడ బోల్డ్ మంది తల్లులు ఉంటారు. ఆ తల్లులు భూమి మీద ఎలాంటి మాతృత్వ భావనతో ఉంటారో మరణించి వచ్చాక కూడా ఇక్కడ అదే భావనతో ఉంటారు. కాబట్టి అక్కడ పేదరికము, తిండి లేకపోవటము, పిల్లలకి అనారోగ్యాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అక్కడ హాస్టల్ తల్లులు ఆలోచనల స్థానమే ఉండదు. అక్కడ నిద్రతో అవసరం ఉండదు. కాబట్టి తాను పెంచుకుంటున్న ఏ బిడ్డ కోసమైనా ఆ తల్లి దగ్గర కావలసిన సమయం ఉంటుంది. ఆ చంటి బిడ్డను చూసుకుంటూ, అతని ఆలనా పాలన చూసుకుంటూ ఆనందిస్తూ మురిసిపోవటమే కాకుండా ఆ బిడ్డకు విద్య నేర్పటము కూడా ఆ తల్లి మొదలు పెట్టవచ్చు. అనేక విధాలుగా ఈ హాస్టల్ ప్రపంచంలో ఉన్న అందాలను చూడవచ్చు. అంటే చిన్నపిల్లలు చనిపోతే ఆ పైలోకంలో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ చూసుకోవడానికి బోల్డ్ మంది చనిపోయిన తల్లులు కూడా ఉంటారు. వాళ్ళు చాలా ప్రేమతో చూసుకుంటారు. ఒక ఆలోచనతోనే కదా అక్కడ చూసుకునేది. మరి అటువంటి బోధనా ప్రభావం ఆ బిడ్డపై ఉండిపోతుంది. మరి దాని ఫలితంగా మరుజన్మ తీసుకున్నప్పుడు ఆ బిడ్డ కలల వైపు మొగ్గు చూపవచ్చు. పెంపుడు తల్లులు అక్కడ పుష్కలంగా ఉన్నట్లే హాస్టల్ సహాయకులు కూడా పుష్కలంగా ఉండి నూతన జీవితపు తొలి దశల్లో అంటే పసితనంలోనే
అక్కడికి కొత్తగా చేరుకున్న వారిని జాగ్రత్తగా చూసుకుంటారట ఆ తల్లులు. మరి పెద్దవాళ్ళలాగానే పసిబిడ్డలు కూడా ఎటువంటి మార్పు లేకుండానే ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఆ పసిబిడ్డకు ఆటపాటల్లో సహాయం చేయడానికి మరి చాలామంది అక్కడ సిద్ధంగా ఉంటారు. ఏంటంటే ప్రకృతి ఆత్మలు సిద్ధంగా ఉంటారట. అవి పిల్లల ఆటల్లో, ఆటల భూమికల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారట. మరి చిన్న పిల్లవాడు తన చుట్టూ ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని కల్పిత కథల్లోని అద్భుతాలను అందులో ఊహించుకుంటాడు పైలోకంలో. మరి ఈ హాస్టల్ ప్రపంచంలో అలా భ్రమల మీద ఆధారపడవలసిన అవసరం ఆ బిడ్డకు ఉండదు. పెద్దవాళ్ళకి భ్రమలు ఆలోచన ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి అలా అక్కర్లేదంట. ఒకసారి దేనినైనా ఊహించుకుంటే అది అతని ఎదురుగా ఏర్పడిపోయి కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో పదార్థము ఆలోచనలతో మలచబడుతుంది కనుక ఆ బిడ్డ ఆ వస్తువు ఉందని ఊహించినంతసేపు అది అలాగే ఉంటుంది. ఒక పాత స్నానాల టబ్బులో కూర్చొని 2 చేతికర్రలను తీసుకొని తెడ్లుగా ఊహించుకోవాల్సిన అవసరము బిడ్డకు అక్కడ ఉండదు. ఎందుకంటే నదిలో పడవ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కేవలం నదిని, ఒక పడవను, 2 తెడ్లను ఊహించుకుంటే చాలు, అక్కడ అవి రెడీగా ఉంటాయి. మరి కథలోని హీరోలను అనుకరించాలంటే పిల్లవాడు తనను తాను గట్టిగా హీరోగా ఊహించుకుంటే చాలు. అంటే చిన్న పిల్లవాడే నేను పెద్ద హీరోని అనుకుంటే ఆటోమేటిక్గా ఆ పెద్దవాడిగా మారిపోతాడనమాట. ప్రాణమయ శరీరం అంటే హాస్టల్ శరీరం తలుచుకున్నట్లుగా మలచబడే అవకాశం ఉంది కనుక తాత్కాలికంగా ఆ బిడ్డకు తాను ఊహించుకుంటున్న రూపం వచ్చేస్తుంది. అతను ఊహించుకోవాలే కానీ రెక్కల చెప్పుల హెర్మిస్ అయిపోతాడు, మరి కాపలా ఉన్న జేసస్ అయిపోతాడు, మరి ఏది కావాలంటే అది అయిపోతాడు. అలా విసుగనిపిస్తే మరొకరిని ఊహించుకోవటము మరి హాస్టల్ శరీరం కోరుకున్నట్లుగా మారిపోతుంది. ఇది ఆ బిడ్డకు చాలా అద్భుతమైన విద్య. తన ఊహ పాత్రల మధ్య జీవించటము, భౌతిక ప్రపంచంలో నేర్చుకోవటానికి అసాధ్యమైన దాన్ని హాస్టల్ పరిస్థితుల్లో అతను నేర్చుకుంటాడు. చిన్నపిల్లడిగా మనం అనుకుంటాం, కానీ ఆ పైలోకాల్లో అతను నేను పెద్దవాడిని అయిపోవాలనుకుంటే అయిపోతాడు. కాబట్టి పిల్లలు కొందరు తరచు ప్రశ్నలు వేస్తుంటారని మనకు తెలుసు. మరి ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము. సమాధానం తెలిసినా మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోగల స్థితికి ఆ బిడ్డ ఎదగడు కనుక వాడికి సమాధానం చెప్పడం మన వల్ల కాదు. ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపంగా మనం కోప్పడతాము, మరి చిరాకు పడతాము. మరి మనం కోపడ్డామంటే వాడి అభివృద్ధిని మనం ఆటంకపరిచామన్న ఉద్దేశం కాదు. మన సమాధానాల స్థాయికి వాడు ఎదగక వాడి స్థాయికి మనం దిగి జవాబు చెబితే అది అసంపూర్తిగా ఉండి వాడిలో విషయం పట్ల తప్పుడు అభిప్రాయం కలిగించిన వాళ్ళం అవుతామన్న ఆలోచనతో మాత్రమే మనం వాళ్ళకి చెప్పిన అర్థం చేసుకోలేరు. కాబట్టి కొన్ని విషయాల్లో చెప్పము. మరి వాడి ప్రశ్నకు సమాధానంగా మనము బొమ్మను వాడి కళ్ళ ఎదుటకు తెచ్చి చూపించగలుగుతాము. ఒక సజీవ నమూనా మన ఆలోచన విషయం మీద ఉన్నంతసేపు ఆ బొమ్మ సజీవంగా ఉంటుంది. మరి 1000 మాటల కన్నా ఎక్కువగా అంటే ఆడికి మనం చెప్పిన అర్థం కాలేనప్పుడు సులువుగా ఒక బొమ్మను తీసుకొచ్చి చూపిస్తే అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఆ 1000 మాటల కన్నా ఒక నమూనా బొమ్మ అనే దాన్ని చూపిస్తే ఈజీగా అర్థం చేసుకుంటాడు చిన్నపిల్లడు. మరి అయితే ఒక ప్రశ్న వేయవచ్చు మీరు. అక్కడికి వెళ్ళిపోయిన పిల్లలకు అమ్మ, నాన్న, స్నేహితులు, ఆడుకునే తోటి పిల్లలు వీళ్ళంతా కూడా దూరం అయిపోతారు కదా. అంటే పైలోకాలకు వెళ్ళింది. అందుకు ఈ కారణం ఉంది. చనిపోయిన పిల్లవాడు ఏ భూమికలోకి పోయి ఉంటాడు? మనలో ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు అదే భూమిలోకి వెళ్ళి గడుపుతున్నాము, భూమికలోకి. మరి బిడ్డను పోగొట్టుకున్న బాధలో తన తల్లిదండ్రులను పడుకొని నిద్రపోగానే ఆ బిడ్డ కళ్ళ ముందుకు వచ్చేస్తాడు. వాళ్ళు భౌతిక శరీరాలను వదిలి యువతలకు వచ్చేస్తారు కదా. అందువల్ల వాళ్ళు ఆ బిడ్డతో మాట్లాడగలుగుతారు, ఆ బిడ్డ వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. మరి అందువల్ల ఆ బిడ్డ మాట్లాడగలుగుతాడు, ఆ బిడ్డ కూడా వాళ్ళతో మాట్లాడతారు. మరి వాళ్ళు ఆ బిడ్డతో అక్కడ ఆడుకోగలుగుతారు, వాడికి అక్కడ చదువు చెప్పుకోగలుగుతారు. భూమి మీద ఎక్కడ ఆపారో అక్కడి నుంచే తమ పెంపకాన్ని ఆపై భూమికలో కొనసాగించగలుగుతారు. అయితే ఇక్కడ జాలి పడవలసిన విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రులకు నిద్ర లేచాక విషయం గుర్తు ఉండదు.
ఎందుకంటే శరీరంలోంచి ప్రతి మనిషి బయటకొస్తారు. మరి వాళ్ళ చిన్న పిల్లలు చనిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ ఆ తల్లి ఈ అంటే ఈ తల్లి ఆత్మ బయటకొచ్చి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయి బయట బాహ్యంగా మనం ఎలా అయితే బిడ్డను చూసుకుంటామో అక్కడ అలాగే చూసుకుంటారట. కానీ మనకి తెలివొచ్చిన తర్వాత ఈ విషయం అన్నది గుర్తుండదు. మరి సగటు తల్లిదండ్రులకు అంటే దివ్య దృష్టి లేని తల్లిదండ్రులకు చనిపోయిన బిడ్డ కనబడదు. మరి ఆ బిడ్డకు మాత్రము తన తల్లిదండ్రులు కనబడుతూ ఉంటారు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలుగుతాడు బిడ్డ. మరి వాడు చూసేది ఆ తల్లిదండ్రుల భౌతిక శరీరాలను కాదు, హాస్టల్ శరీరాలను. మరి బిడ్డ పోయి గర్భశోకముతో బాధపడుతున్న తల్లిదండ్రుల పక్కనే నిలబడి ఉంటాడు ఆ పిల్లడు. మరి వాళ్ళతో మాట్లాడాలని సర్వ విధాల ప్రయత్నం చేస్తాడట. కానీ ఆ బిడ్డకు ఒక్కోసారి ఆ తల్లిదండ్రులు చాలా తెలివి తక్కువ వాళ్ళలాగా కనబడతారు. ఎందుకంటే తనకు వాళ్ళు కనబడుతున్నారే తప్ప వాళ్ళకు తాను కనబడటం లేదని ఆ బిడ్డ గ్రహించలేడు. ఆ బిడ్డకే కనిపిస్తారు గానీ వీళ్ళకి ఆ పిల్లడు కనిపించడు కదా! మరి తరచూ ఉదయించే ప్రశ్న ఏంటంటే, హాస్టల్ ప్రపంచంలో ఉన్న బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడా? మరి ఈ ప్రశ్నకు ఇది ఆ బిడ్డకు వేస్తే ఇదే ప్రశ్న ఆ బిడ్డకు వేస్తే అవుతాడు. కానీ నేను చాలా ఎదిగాను కదా అంటాడు వాడు. మరి మనం పిల్లల్ని అడిగామనుకోండి అక్కడ పైలోకాల్లో ఉన్న పిల్లల్ని నువ్వు ఇలాగే ఉండిపోతావా పెద్దవాడివి అవుతావంటే నేను ఎదిగాను కదా అంటాడట పిల్లడు. మరి హాస్టల్ శరీరం ఎదగదు. బిడ్డ మానసికంగా ఎదుగుతాడక్కడ. అంటే శరీరంతో కాదు మనసుతో. మరి అనేక విషయాలు నేర్చుకుంటాడు. శరీరం మాత్రము బిడ్డ చనిపోయినప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. శరీరము ఎదగటం అన్నది భౌతిక స్థాయిలో అక్కడ అవసరము. మరి భౌతిక స్థాయిలో ఒక వ్యక్తి పుట్టాక ఆ శరీరము క్రమేణా ఎదిగి పరిపూర్ణ రూపాన్ని పొందుతుంది. మరి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఎదుగుదల ఆగిపోతుంది ఆటోమేటిక్‌గా. అంటే పైలోకాల్లో శరీరానికి అక్కడ శరీరం ఉండదు. మనసుతో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, ఎదుగుతాడు. ఇక్కడ భౌతిక శరీరం లేదు కాబట్టి మరి దానికి అనుగుణంగా సర్దుకొని ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి హాస్టల్ శరీరం కూడా ఎదగడం మానేస్తుంది. మరి తాను ఎదిగానని ఆ బిడ్డ చెప్పినప్పుడు తాను ఎదిగినట్లుగా ఆ బిడ్డ భావిస్తున్నాడు. అటువంటి ఆలోచన వాడికి రాగానే తాత్కాలికంగా ఆలోచనకు అనుగుణంగా వాడి హాస్టల్ శరీరం పెద్దదవుతుంది. ఆ ఆలోచన రాగానే ఈ చిన్న బిడ్డ శరీరంలా ఉన్నది పెద్ద శరీరం అయిపోతూ ఉంటుందట. ఆలోచనతో ఒక రూపం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ ఆలోచన ఆగిపోగానే మళ్ళీ మామూలు రూపానికి వచ్చేస్తుంది. దీనిలో గొప్ప రహస్యం ఏమీ లేదు. ప్రకృతి ధర్మాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మరి ఉన్నతమైన పదార్థము ప్రకృతి ధర్మాలకు అనుగుణంగాను అంతకంటే నిమ్న రకాలకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తున్న దానికి ఒక ఉదాహరణ. ఒక భార్యాభర్తలు యాక్సిడెంట్‌లో చనిపోయారు. మరి ఆ రోజుకి సరిగ్గా 10 సంవత్సరాల క్రితము 5 సంవత్సరాల కూతురు చనిపోయింది. మరి ఆ దంపతులకు ఆ భర్త యోగ విద్యలను అభ్యసించినవాడు కావటం వలన అక్కడికి చనిపోయి అక్కడికి రాగానే తన 5 సంవత్సరాల కూతురు 5 సంవత్సరాల పిల్లగానే కనబడుతుందని అనుకున్నాడు. అతను అనుకున్నట్లుగా తన కూతురు 5 సంవత్సరాల పాపగానే కనబడింది. భూమి మీద ఉండగా తాను ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఎలా అయితే ఆమెను ఎత్తుకునేవాడో ఇప్పుడు కూడా ఆ కూతురిని అక్కడ ఎత్తుకున్నాడు. అంటే తండ్రి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. 5 సంవత్సరాలు పోయిన తర్వాత కూతురు చనిపోయింది. పైలోకాలకు వెళ్ళిన తర్వాత భూమి మీద బతికున్నప్పుడు ఎలా అయితే కూతుర్ని ఎత్తుకున్నాడో పైన కూడా అలాగే ఎత్తుకున్నాడు. కానీ ఆ పాప తల్లి ఈ విద్యలేవి చదివిన వ్యక్తి కాదు కాబట్టి ఈ 5 సంవత్సరాల వయసుకు గడిచిన 10 సంవత్సరాలు కలుపుకొని 15 సంవత్సరాల కూతురు కనబడుతుందని అనుకుంది. అంటే వాళ్ళకి ఈ జ్ఞానం వాళ్ళకి తెలీదు కదా! అక్కడ 15 సంవత్సరాలు అయిపోయింది కదా! కూతురు అలాగే ఉంటది అని అనుకుందనమాట. పొడవుగా, అందంగా, చక్కగా ఎంతో అద్భుతంగా ఉండాలి కనబడింది. అని ఎంత ఎదిగిపోయావే చాలా పెద్దదానివైపోయావు అని ముందు అనుకుంది. తర్వాత ఇలా అనుకోని మనసులో అనుకుందనమాట. అందంగా చాలా పొడుగ్గా కనుముక్కు తీరు ఎంతో అందంగా ఉండాలని ఎప్పుడైతే అనుకుందో అంత ఎదిగిపోయింది. చాలా పెద్దదానివైపోయావు అని కూతుర్ని పలకరించి మరి హాస్టల్ పదార్థపు విచిత్రాల గురించి తెలిసిన భర్త ఇదంతా చూసి ఆశ్చర్యపోవటము
మరి వివరించి భార్య ఆనందాన్ని పాడు చేయటము కానీ అతను చెయ్యలేదు. మరి వాస్తవం ఏంటంటే అతనికి తెలుసు తన భార్య చూస్తున్నది ఆమె ఊహించుకున్న ఆలోచన రూపాన్ని. మరి ఆ ఆలోచన రూపము లోపల తన కూతురి ఆత్మ ఉనికి ఉంది. ఆ కూతురిని గత 10 సంవత్సరాలుగా తాము కేవలం నిద్రపోయేటప్పుడు మాత్రమే చూసి ఉన్నారు. మరి ఈ ఉదాహరణ వల్ల తెలిసేదేమిటంటే, హాస్టల్ ప్రపంచంలో మనుషులు సైజులో పెరగరు. అర్థము చేసుకోవటం కష్టమైన వాళ్ళు తమ భ్రమలలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దీనివల్ల ఎవరికీ కూడా హాని జరగదు. మరి హాస్టల్ లెవెల్‌లో పిల్లల జీవితాన్ని గురించి నేను చెప్పదలుచుకున్న దాన్ని ముందు పసితనంలో మరణించటం వలన ఆ బిడ్డ ఏ విధంగా లాభం పొందుతుందో ఒక ఎగ్జాంపుల్. పేదరికంలో పెళ్లి చేసుకున్న ఒక జంట సంతానం కావాలని కోరుకున్నారు. కొన్ని రోజులకు కొడుకు పుట్టాడు. ఆ బిడ్డ 2 సంవత్సరాల్లో బతికాడు. ఆ బిడ్డ మరణంతో తల్లిదండ్రులు పిచ్చివాళ్ళయిపోయారు. మరి ఎవరెంత ఓదార్చినా వాళ్ళు అక్కడ ఓదార్పు పొందలేకపోయారు. పరిపూర్ణమైన జీవితముగా తోచిన బ్రతికే ఇప్పుడు శూన్యంగాను, మరి ఎంతో నిరామయంగాను ఆళ్ళకి అనిపించింది. ఆ ఇంటి వాతావరణము చాలా డీలాగా మారిపోయింది. కొద్ది కాలం గడిచే కొద్దీ గాయము అలాగే ఉన్నా కొంత ఉపశమనం అనిపించింది వాళ్ళకి. అది ముగిసిపోయిన కథ అని, దానినిక తలుచుకోరాదని చెప్పుకుంటూనే ఒకరినొకరు ఓదార్చుకుంటూ, అదే విషయాన్ని వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళే గుండె లోతుల్లో మరింత బాధను కలిగిస్తుంది. ఇద్దరూ ప్రేమించిన ఆ బిడ్డ వాడి భవిష్యత్తు ఎలా ఉండాలో ప్లాన్ వేసుకోరు. అటువంటి బిడ్డ దూరమయ్యేసరికి వాళ్ళ బాధ చెప్పనలవి కాకుండా ఉంది. మరి అందరినీ కాపాడేవాడిని చెప్పుకునే ఆ సృష్టికర్త తమతో ఈ విధంగా ఎందుకు ఆడుకుంటున్నాడు అన్న బాధ మరి ఆ దంపతుల్లో ఒక్కో రకంగా ప్రభావం చూపించేదట. మరి ఆ భార్య తన గృహస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏదో ఒకనాటికి బిడ్డ పుట్టాలని దేవుణ్ణి ప్రార్థించింది. ఆ భర్త తన వ్యాపారంలో మునిగిపోయి తాను కష్టపడి పనిచేస్తే తన దుఃఖం మర్చిపోతానని భావించాడు. అతని ఆలోచనే కరెక్టు. తొలి బిడ్డ చనిపోయిన 10 సంవత్సరాలకు మరో బిడ్డ పుట్టాడు. వాళ్ళ పూర్తి ఆనందాన్ని పొందారు. అయితే జరిగింది ఏంటంటే 5 సంవత్సరాల క్రితం బిడ్డగా చనిపోయిన ఆ ఆత్మ ఇప్పుడు ఈ బిడ్డగా వచ్చి పుట్టింది. మరి దుఃఖితుడై ఉన్న ఆ తండ్రి కష్టపడి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు. రెండవ బిడ్డ చదువుకోవటానికి వచ్చేటప్పటికి చక్కని విద్యను బిడ్డకు చెప్పించగల స్థితిలో ఆ తండ్రి ఉన్నాడు. 5 సంవత్సరాల క్రితము ఈ డబ్బు వాళ్ళ దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే చావు యొక్క ఫలితం ఏంటంటే ఆ దంపతులు ఆ పురాకృత కర్మను ఈ బాధ ద్వారా అనుభవించేశారు. ఇక రెండవది ఆ బిడ్డ గత జన్మ పుణ్య ఫలితముగా మంచి విద్యను పొందవలసి ఉంది కాబట్టి మొదటి శరీరం నుంచి ఆ ఆత్మను వెనక్కి తీసుకొని రెండవ శరీరం రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ 5 సంవత్సరాలు ఎదురు చూసేలా చేసి అప్పుడు అదే కుటుంబంలోకి మళ్ళీ ఆ బిడ్డ తిరిగి వచ్చాడు. మరి ఈ జనన మరణాల వల్ల ఆ బిడ్డ ఆత్మ కొంచెం కూడా బాధకు గురి అవ్వలేదు. రెండవ శరీరములోకి వచ్చాక అతనికి ఎన్నో అవకాశాలు ఏర్పడి చాలా పడ్డాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టడం అన్నది పరిణామ క్రమంలో అసలు లెక్కలోకి రాదు. అయితే భౌతిక తలం మీద కొద్ది సంవత్సరాల కాలం ఎంతో మార్పును తెస్తుంది ఒక కుటుంబంలో. అటువంటి వాతావరణంలో పుట్టిన బిడ్డల మీద ఆ నూతన వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. మొత్తం మీద భౌతిక ప్రపంచంలో కొంతకాలం జీవించాక మనిషి తప్పనిసరిగా తన ఆత్మ ఉనికికి పుట్టనీళ్ళైన స్థానానికి వెళ్ళి తీరాలి. మరి ఆ స్థానం ఉన్న మనోమయ భూమికలోకి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే హాస్టల్ ప్రపంచం గుండా వెళ్ళాలి. అలా దాటి వెళ్ళాలంటే అక్కడ జీవితాన్ని గడిపి హాస్టల్ శరీరాన్ని విసర్జించి మనోమయ శరీరంతో మనోమయ స్థాయికి చేరుకోవాలి. ఆ స్థాయిలో గత జన్మలోని మనోమయ అనుభవాలను కూడగట్టుకోవాలి. అలా చేశాక తన మనోమయ శరీరాన్ని కూడా విసర్జించి వేస్తాడు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన సమయం వచ్చే వరకు అతనికి కొత్త మనోమయ దేహము, హాస్టల్ దేహము రావు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే భౌతిక లోకములో చాలా కొద్ది కాలం బ్రతికొండటము అంటే పసితనములో చనిపోవటం వల్ల ఎలాంటి అనుభవాన్ని గడించటం జరగదు కాబట్టి ఆ ఆత్మ హాస్టల్ ప్రపంచంలోనే నిలబడిపోతుంది. అదే హాస్టల్ శరీరంతో అదే మనోమయ శరీరంతో ఉండిపోతుంది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త భౌతిక శరీరం రావటంతో ఆ పాత హాస్టల్ మనోమయ శరీరాలతోనే మళ్ళీ జన్మిస్తుంది ఆత్మ.
మరి హాస్టల్ స్థాయిలో జీవితం గురించి నీకు చాలా చెప్పవలసి ఉంది. అందుకే నీకు అర్థం కాని విషయాల గురించి నీకిష్టం వచ్చినన్ని ప్రశ్నలు వెయ్యు. పర్వాలేదు. అంటే ఈ భారతీయ నేస్తం చెప్తున్నాడు పరమాత్మ ఇతనికి. నీకేదైనా డౌట్లుంటే ప్రశ్నలడుగు. మరి ఆ మరిన్ని చెప్పబోయే ముందు ఒక ప్రయోగం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. అది నీకు నచ్చి నువ్వు కూడా ఉత్సాహంగా సహకరిస్తావనుకుంటాను. మరి గత రాత్రే మా గురువుగారి నుంచి నాకు అనుమతి లభించింది. ఈ గ్రహాన్ని పరిపాలిస్తున్న పరమ గురువులలో ఒకరు మా గురువుగారు. గత కొద్ది రోజులుగా నేను నీకు చెబుతున్న విషయాలు, పరిస్థితుల్లో కొన్నింటిని నువ్వు స్వయంగా చూసే అవకాశం నీకివ్వమని నన్ను ఆదేశించారు. అసలు నన్ను నీ దగ్గరికి పంపిందే మా గురువుగారు అని అతను చెప్తున్నాడు. మరిప్పుడు మనం ఏం చేయాలంటే స్వయంగా హాస్టల్ ట్రావెల్ చేస్తావు. నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే శరీరం వెలుపలకొచ్చి అక్కడ నువ్వు చూసింది, చేసింది చాలా భాగం నీకు గుర్తుండేలా నేను నీకు సహాయం చేస్తాను. ప్రతిరోజు ఉదయం వచ్చినట్లే నేను రేపు ఉదయము రాను. గత 6 రోజులుగా నేను నీకు చెప్పేదంతా నువ్వు రాసుకున్నావు కాబట్టి ఆ వ్రాసిందంతా చదువుతూ రేపు ఉదయం గడుపు. ప్రతి వివరాన్ని మళ్ళీ నీకు బాగా గుర్తు చేసుకో. నేను నీకు కల్పించబోయే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే నేను చెప్పిన వివరాలన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈవేళ కానీ రేపు కానీ నువ్వు మాంసం తినకు, ఆల్కహాల్ తాగకు. సాధారణంగా కొంచెం మాంసమే తింటావు, ఎక్కువ కాలం కూడా తాగవు. మరి ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి నువ్వు కొంచెము ఆల్కహాల్ తీసుకున్నా కానీ నాకు మరింత ఇబ్బంది అవుతుంది. కాబట్టి నువ్వు శరీరాన్ని వదిలిపెట్టాక నువ్వు ఏమి చేస్తున్నావో అంటే నువ్వు శరీరంలోంచి బయటికి వచ్చేటప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు గుర్తుండాలంటే నీ భౌతిక శరీరంలో ప్రవేశించేటప్పుడు నీ మెదడు కణాల మీద కొంత ముద్ర వేయవలసి ఉంటుంది. అలా చేయటం అవసరము. అలా చేయటంలో నేను పూర్తి విజయాన్ని మళ్ళీ సాధించలేను. కాబట్టి నువ్వు మందు తాగవద్దు, మాంసం తినవద్దు అని చెప్పాడట. చెప్పి అతను వెళ్ళిపోయాడు. మరి రేపు సాయంత్రం 7 గంటలకల్లా నీ భోజనం అయిపోవాలి. సాయంకాలం 7 గంటల లోపల నువ్వు భోజనం చేసేయాలి. ఆ తర్వాత ఇంకేమీ తినకూడదు. భోజనం అయిపోయాక నీ గదికి వెళ్ళిపో. రాత్రి 9:40 గంటలకల్లా పడుకో. పడుకోబోయే ముందు ఇదిగో ఈ మాత్ర వేసుకో. ఇది వేసుకుంటే 10 గంటలు అయ్యేసరికి నువ్వు నిద్రపోయి ఉంటావు. అప్పటికి సరిగ్గా నేను వస్తాను. పక్క మీద పడుకొని నిద్రకు ఉపక్రమించబోయే ముందు పక్క మీద పడుకొని ఉంటే నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో. ఇలా ఊహించుకోవడానికి అతి సులభమైన పద్ధతి ఏంటి అంటే నీ మంచం పైన నేరుగా పైకప్పుకి ఒక పెద్ద అద్దం ఉందని ఊహించుకో. అలా ఒక అద్దం ఉంటే నీకేం కనబడి ఉండేదో పడుకొని ఉండగా ఊహించు. నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ నీ మనసులో ఉండాలి. ఎందుకంటే భౌతిక శరీరం నుంచి నువ్వు విడిపడగానే నీకు కనబడబోయేది అదే కాబట్టి. మొదట నిన్ను నువ్వు అలా మంచం మీద పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపడవచ్చు. కానీ నిజానికి అసలైన నువ్వు ఆ భౌతిక శరీరం వైపు చూస్తున్నావన్నమాట. అలా చూసేసరికి నీకు భయం వేస్తుంది ఆటోమేటిక్‌గా. మరి ఆ భయం వల్ల ఏమవుతుందంటే మంచం మీద ఉన్న ఆ శరీరంలోకి హడావిడిగా చేరుకొని మేలుకొంటావు. అందుకే నీకు ఏమేమి కనిపిస్తుందో నేను ముందుగానే చెప్తున్నాను. అంటే ఆ సూక్ష్మ శరీర యానం హాస్టల్ ట్రావెల్ చేయడు ఇతనికి నేర్పిస్తున్నాడనమాట, చెప్తున్నాడు. అలా హడావిడిగా నువ్వు చూసి వెళ్ళిపోకూడదని నేను ముందుగానే నీకు చెప్తున్నాను. ప్రతిరోజు రాత్రి నువ్వు శరీరాన్ని వదిలి యువతలకు వస్తున్నా అదేదో నీకు గుర్తుండదు. ఎందుకంటే నువ్వు పూర్తి స్పృహతో శరీరాన్ని విడుదల చేయవు కదా. అయితే ఇప్పుడు నేను చేస్తున్న ఏర్పాటు దేనికంటే నువ్వు నిద్రలోకి జారుకున్నప్పటికీ అది భౌతిక శరీరాన్ని వదిలి బయటకు వచ్చావన్న పూర్తి గ్రహింపు నీకు రావడానికి మధ్య ఎటువంటి అంతరాయము రాకూడదని. ఆ స్పృహలో నీలో అలాగే ఉండేలా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నువ్వు నిద్రలోకి జారుకున్న క్షణం నుంచి తిరిగి పొద్దుట నీ శరీరంలోకి ప్రవేశించే వరకు ఈ స్పృహ ఏకాకిలా ఉండేలా ప్రయత్నిస్తాను. అప్పుడు నీకు కష్టం లేకుండా సులభముగా అంతా గుర్తుంటుంది. నీ భౌతిక శరీరం పడుకొని ఉన్నంతసేపు నువ్వు హాస్టల్ శరీరంతో ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి చేస్తున్నావో అన్నీ వివరంగా చెప్పగలుగుతావు. ఆ స్పృహ ఎక్కడైనా తెగిందంటే నీకు అసలు ఏమీ గుర్తుండదు. మహా అయితే ఏదో ఒకటో రెండో విషయాలు గుర్తుంటాయి. దానినే కళ అంటాము. చాలా కొద్ది మందికి వచ్చే కళలు ఇలా తిరిగి వచ్చిన జ్ఞాపకాల ముక్కలే. మరి ఈ సమాచారాన్ని
మెదడు కణాలు వాటి ఇష్టం వచ్చినట్లు మార్చేస్తాయి. ప్రతి వివరము సరిగ్గా గుర్తు పెట్టుకోవడం అన్నది ఎప్పుడూ సులభము కాదు. మనకు పరిపూర్ణమైన ఫలితం రావాలి అంటే ఏళ్ల తరబడి అధ్యయనం చేయాలి. మనసును ఏకాగ్రం చేయాలి, సాధన చేయాలి. అప్పుడే ఆ పరిపూర్ణమైన ఫలితాలొస్తాయి. అందుకే నీకు అంతా గుర్తుంటుందని గ్యారంటీ ఇవ్వలేను. మా గురువుగారి అనుగ్రహం ఉన్నా కూడా నేను నీకు చెప్పలేను. ఒకవేళ ఇప్పుడు నువ్వు పూర్తి విజయాన్ని సాధించావనుకో, భవిష్యత్తులో నువ్వు ఇలా తిరిగొచ్చాక గుర్తించుకోలేకపోతే నిరాశ పడకూడదు. గుర్తుంచుకోవటం కూడా జరగదనుకో. సరే ఇక బయలుదేరతాను. రేపు రాత్రికి కలుద్దాం. ఎల్లుండి ఉదయం కూడా నేను రాను. నీకు గుర్తున్న నీ హాస్టల్ అనుభవాలన్నీ రాయాలి కదా. 3 రోజుల తర్వాత మళ్ళీ నేను నీ దగ్గరికి భౌతికంగా వస్తాను కదా. అప్పుడు మనం మాట్లాడుకుందాం యథాప్రకారంగా. నిన్ను నువ్వు నమ్ము. అంతా బాగా నీకు మంచే జరుగుతుంది అని ఆ పరమాత్మ ఇతనికి చెప్తున్నాడనమాట. హాస్టల్ ట్రావెల్ చెయ్యు. నేను 3 రోజులు పోయిన తర్వాత వస్తాను. హాస్టల్ ట్రావెల్‌లో నువ్వు చూసిందంతా ఒక పుస్తకంలో రాయు. అప్పుడు మనం మాట్లాడుకుందాము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం.